ఈరోజు తీయ గుమ్మడి హల్వాను నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇట్లాంటి గుమ్మడి తీసేసుకుని ముక్కలు కట్ చేసి చెక్కు తీసేసి లోపల విత్తనాలు కూడా తీసేసి నీట్గా కడిగేసి ఫ్రెష్ క్లాత్తో తడి లేకుండా తుడిచేసి ఇట్లా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసేసుకుని 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అది కొంచెం వేడెక్కాక తురుము వేసి బాగా కలిపేసి మూత పెట్టేయాలి. ఫ్లేమ్ను సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఓ 2 టేబుల్ స్పూన్స్ వేడి పాలను చిన్న గిన్నెలోకి తీసేసుకుని దాంట్లో కొన్ని కుంకుమ పువ్వు రేకులు వేసేసి పక్కన పెట్టేసేయాలి. పచ్చివాసన పోయాక కాచి చల్లార్చిన పాలు పోసేసి కలిపేసి మూత పెట్టేయాలి. ఎన్ని పాలు అంటే తురుము మునిగేంత ఉంటే చాలు. ఎందుకంటే గుమ్మడి తురుము ఎంత తీసుకున్నామో మనకు తెలియదు కదా, కాబట్టి పాలు ఇన్ని అని కూడా చెప్పలేం. ఒకటే లెక్క ఏంటంటే తురుము మునిగేన్ని పాలు పోస్తే సరి. కాసేపటికి ఈ తురుము పాలనంతా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు మనం చక్కెర వేసి కలిపేసేయాలి. నేను తీసుకున్నటువంటి తురుముకు ఈ చిన్ని గ్లాస్తో సగము చక్కెర సరిపోతుంది అని అనుకుని వేసేసి కలిపేసి టేస్ట్ చూసా. కొంచెం స్వీట్నెస్ తక్కువ అనిపిస్తుంది, అందుకని మరో 1/2 గ్లాసు చక్కెరను యాడ్ చేశా. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చికోవా ఉంటుంది కదా, అది కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి. 5 నిమిషాల తర్వాత కోవా ఇందులో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు కుంకుమ పువ్వు పాలను వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఆ పాలన్నీ కూడా ఎగిరిపోయి ఉంటాయి. ఈ టైంలో నేను 2 యాలకులను ఇలా తుంచి వేస్తున్నా. మీరు ఈ ప్లేస్లో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ముందుగానే నేను ఒక తిరగమాత గరిటె తీసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అది వేడెక్కాక గోడంబి ద్రాక్ష వేసి వేయించి పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో 1 టీ స్పూను గసగసాలు కూడా వేసేసాను. అయితే గసగసాలు వేసినప్పుడు నెయ్యి మరింత వేడిగా లేకుండా చూసుకోండి. ఈ గసగసాలను నెయ్యితో సహా ఇందులో వేసేసేయాలి. అట్లాగే గోడంబి ద్రాక్ష కూడా వేసేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అలా ఓపెన్గానే ఉంచేసేయాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడు మిశ్రమం ఎంత బాగా దగ్గర పడిందో కదా. అంతే, హల్వా రెడీ. ఇందులో వేసిన పచ్చికోవా అయినా గసగసాలైనా కుంకుమ పువ్వు పాలైనా అన్నీ కూడా హల్వా యొక్క టేస్ట్ని ఎన్హాన్స్ చేసేవే. అందుకని వేటిని కూడా స్కిప్ చేయకుండా వేయండి. అప్పుడు హల్వా రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ పచ్చికోవాను ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు, వీలైతే చూడండి.